ఇది టాపిక్ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ గురించి అండి. చాలా ఫన్నీగా జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను టీచర్ జాబ్ చేసే వేళలో నేను ఒక న్యూస్ పేపర్లో ఏంటంటే వాంటెడ్ రిసెప్షనిస్ట్ ఇన్ మ్యారేజ్ బ్యూరో అని వచ్చింది. సో నేనేం చేసిన అంటే మన స్కూల్ జాబ్ కంటే శాలరీ ఎక్కువ ఉందనమాట. సో నేను అట్లా కొద్దిగా అక్కడ కూడా వెళ్దాం, అది కూడా ఒక ఎక్స్ప్లెనేషన్సే కదా, సంబంధాలు కుదుర్చాలా అంటే ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉండాలి. కాబట్టి అక్కడ కూడా టీచర్ లాగా పనిచేస్తుంది మనది, మన విద్య ఏదైతే ఉందో అనేసి చెప్పేసి సార్ అనేసి జస్ట్ ఒక రెజ్యూమ్ పెట్టేసి వచ్చిన అనమాట. రెజ్యూమ్ ఇచ్చేసి చెప్పేసి వచ్చిన. 12,000 అప్పట్లో 12,000 శాలరీ అన్నారనమాట. సో ఓకే అనేసి ఏం చెప్పి ఫస్ట్ దీనికి అయితే రిజైన్ చేయలేదు. జస్ట్ 1-2 హాలిడేస్ పెట్టుకొని మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫైల్ ఇచ్చినారు. ఫైల్ ఇచ్చిన తర్వాత ఇక చాలా ఫొటోస్, వాళ్ళ అడ్రస్లు అట్లా ఉన్నాయన్నమాట. అది నేను జాబ్ చేయకముందు అయితే మ్యారేజ్ బ్యూరోస్ నిజంగా నేను నమ్మేదాన్ని. అంటే నమ్మద్దని చెప్పట్లేదు, అన్నీ అలా ఉండవు, కొన్ని అలా ఉంటాయన్నమాట. మా మామయ్య వాళ్ళ కొడుకుకి సంబంధాలు రావట్లేదు అనమాట. అబ్బాయికి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంబంధాలు మన దాంట్లో మనకి ఆడపిల్లలు లేకుండా అయిపోయినారు అనమాట. సో వాళ్ళు ఏం చేసినారంటే మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ చేద్దామని కన్సల్ట్ చేసినారంట. కన్సల్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేసినారు వాళ్ళు, 1000 రూపీస్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి 1000 రూపీస్ తీసుకున్నారు. సంబంధం కుదిరిన తర్వాత మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని ఒప్పందం అనమాట. సో ఓకే అన్నారు వాళ్ళు కూడా. అన్న తర్వాత ఏం చేసినారంటే ఇక వెళ్ళేసి ఇక మ్యారేజ్ బ్యూరో దగ్గర అప్లికేషన్ వీళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఏమైంది, ఒక 2-3 చూపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే వేరే క్యాస్ట్, ఇది అదర్ క్యాస్ట్ అయినా పర్వాలేదు, సేమ్ క్యాస్ట్ అని ఏం లేదమ్మా, ఎందుకంటే బాబుకి జర ఏజ్ బార్ అయిపోతుంది, కష్టం అవుతుంది, వేరే ఎనీ క్యాస్ట్ అయినా పర్లేదు అంటే చూపించారండి. ఆ అమ్మాయి ఓకే అనుకున్నారు, వీళ్ళు ఓకే అనుకున్నారు, ఓకే చేసేసుకున్నారు. విత్ ఇన్ 1 మంత్లోనే కట్నం కూడా ఏం తీసుకోలేదు పాపం, ఆశపడలేదు వీళ్ళు, కట్నం కూడా ఆశపడలేదు, ఏం చేయలేదు. 1 మంత్లోనే మ్యారేజ్ అయిపోయింది. 1 మంత్లో మ్యారేజ్ అయిపోయినాక ఈ వచ్చిన కొత్త అమ్మాయి డీటెయిల్స్ ఎట్లున్నాయంటే అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, కానీ మ్యారేజ్ కావాలా, అట్లా చేసేసి తెచ్చుకున్నారన్నమాట. ఓకే పాపం ఎవరు లేరు కదా, మనం ఉన్నాం కదా అన్నట్టుగా పెళ్లి చేసుకొని వచ్చేసరికి ఆ అమ్మాయి విత్ ఇన్ 1 మంత్లో అన్నీ ఎక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంది. ఇంట్లో పని చేయమంటే పని చేయకుండా మొండి లెక్కలు అవి ఇవన్నీ చేసిన తర్వాత ఇక 1 మంత్ అయిన తర్వాత మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. అందుకే ఏంటంటే మ్యారేజ్ బ్యూరోస్లలో వాళ్ళ ఇల్లు వాళ్ళని చూపించినా కొంచెం మనం పైరో చేసుకోవాలన్నమాట. ఏంటంటే కొద్దిగా అన్ని డీటెయిల్స్గా కనుక్కోవాలి, చాలా ఇది ఉంటుంది. మన చుట్టాల దాంట్లో అనుకోండి, మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం వాళ్ళు ఏంటి, వాళ్ళు 4 సార్లు దావత్ రావడం, వాళ్ళు మనోళ్ళే, అరే మన అక్క కొడుకే, మన చెల్ల కొడుకే, లేదంటే మన బావమరిది కొడుకే, ఇట్లా అనుకొని మనకు వాళ్ళ గురించి కొంచెం గ్యారంటీ అనేది ఉంటుంది. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, బిల్డింగులు లేకపోయినా పర్వాలేదు. మీరు ఈరోజు సంబంధాలు ఇప్పట్లో ఏంటంటే నిజంగా ప్రేమించండి అమ్మ, మీరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా నిజంగా ప్రేమించండి. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని, పాస్తులు ఉన్నాయని అట్లా ప్రేమించకండి, ఒక బిజినెస్ లాగా చేయకండి పెళ్ళి అంటే. ఎందుకంటే పెళ్ళి చేసుకోవడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమ లేనిది ఊరికినే అబ్బాయికి ఇంత బిల్డింగ్ ఉందా, లేదంటే అమ్మాయికి ఇంత బిల్డింగ్ ఉందా, ఇంత బంగారం, ఇట్లా చూసి ఒక బిజినెస్ లాగా చేసుకుంటున్నారు. అవి లేవు అని తెలిసినప్పుడు మళ్ళీ వదిలేసి 2 నెలలకే వెళ్ళిపోతున్నారు, డైవర్సీలు అయిపోతున్నాయి. ఎందుకమ్మా అట్లా చేస్తాడు, ఎవరినైనా అంటున్నాను నేను, ఇట్లా మన ఇటు సైడ్ అంటున్నాను. ఎందుకంటే మెయిన్ ప్రేమ ఉండాలి. మేము అప్పుడు చేసుకున్నాము, ప్రేమలే అంతే, ఇంకేం లేదు మాకేమి, వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ నుంచి వచ్చింది ఏం లేదు, ప్రేమ అంతే, లైఫ్ లాంగ్ ప్రేమ అంతే. ప్రేమ ఉండాలి. ప్రేమలు ఉంటే సంపాదించుకుంటాం మనం, ప్రేమలు లేకపోతే విత్ ఇన్ 2 మంత్స్ డైవర్సీ వాళ్ళకి లాభము, మీరు జీవితం చితికిపోతుంది, ఇటు చేసుకున్న హస్బెండ్కి కూడా బ్రేకప్ అయిపోతుంది. వాళ్ళకు కూడా కష్టమే, వీళ్ళకి కూడా కష్టమే. ఎందుకు కష్టాలు తెచ్చుకోవడం, అదేదో అండర్స్టాండింగ్ చేసుకొని అట్లా లైఫ్ గెట్ ఆన్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ పిల్లలు కూడా ఉంటారు మధ్యలో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా, ఒక్కసారి ఆలోచించండి. సో ఈ మ్యారేజ్ బ్యూరో ఇప్పుడు మధ్యలో కొద్ది బ్రేక్ వచ్చింది మనకి. సో ఇట్లా అయిపోయింది అనమాట ఆ సంబంధము. మేము కళ్ళతోటి చూసి షాక్డ్ అనమాట. అయ్యో విత్ ఇన్ 1 మంత్ అమ్మాయి జంపా, అది కూడా నగలు తీసుకోనా,
ఇంట్లోనే అని సర్దుకోనా. తర్వాత నిజంగా చెప్తే టీవీలో ఎన్ని న్యూస్, ఇలాంటి న్యూస్, మ్యారేజ్ బ్యూరోలలో దొరికిన వాళ్ళందరి కథలు ఇదే, సేమ్ టు సేమ్. ఇక అప్పటి నుంచి మాకు కొంచెం మ్యారేజ్ బ్యూరోస్ అంటే భయమైంది. తర్వాత నేను వెళ్ళిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను మీకు, ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెళ్ళిన తర్వాత ఒక ఫైల్ ఇచ్చినారు. ఒక ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక ఫైల్లో ఏముందంటే అన్నీ ఫేక్. ఫోటో ఉంది కానీ ఫేక్ అడ్రస్, ఫేక్ ఫోన్ నంబర్స్ అప్పటికప్పట్లో ఇవి ఉండి, వాళ్ళు నాకేం చెప్పినారంటే, మనము మేనేజ్ చేయాలి. ఇప్పుడు వచ్చారనుకో, కస్టమర్ వచ్చినారనుకో, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా నిజమే అని. కుదిర్చి ఫస్ట్ మనం డబ్బులు మన ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు తీసుకోవాలా అని చెప్పినారు. అంటే నాకు కొద్దిగా ఇది ఫ్రాడ్ అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎట్లా అంటే, మా మమ్మీ డాడీ వాళ్ళు నమ్మకంగా ఉండాలా, నమ్మకంగా పని చేయాలా, నమ్మకంగా చదువుకోవాలా, నమ్మకంగా బిజినెస్ ఉండాలా, అన్నీ నమ్మకంగా ఉంటేనే అది ఎప్పటికైనా మనకి యూజ్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇట్లా చెడు దారులలో పోయే పని చెయ్యొద్దు. స్కూల్లో అయినా అదే చెప్తారు, ఇంట్లో మంచి తల్లిదండ్రులు అదే చెప్తారు. సో నాకు ఇమ్మీడియట్గా ఎక్కడో కొంచెం కొట్టింది. అబ్బో, ఇలాంటి మనం చేయలేము, ఇలాంటి పనులు మనం చేయలేము అని చెప్పేసి ఏం చేసిన, 2 days 3 days 1 week వెళ్ళిన అంతే. ఇక తర్వాత డ్రాప్ అయిపోయినాయి కదా, నేను వెళ్ళిపోయి మంచిగా నా స్కూల్ జాబే చేసుకున్నాను. నాకు నచ్చింది, మంచిగా అనిపించింది. 4 పిల్లలకు మన వల్ల విద్య మనము ఇవ్వగలుగుతాము. సో మన వల్ల సొసైటీ బాగుంటుంది, పిల్లలు మంచిగా బాగుపడతారు. ఎందుకంటే మనము ఒక టీచర్స్ ద్వారానే చదువుకున్నాం. సో మనం ఒక టీచర్ అయినప్పుడు మనము కొంతమంది స్టూడెంట్స్ని మనం కూడా చాలా బాగా చేయాలి. సో వాళ్ళు ఎంత చెడ్డ దారిలో పోయినా కూడా మనం మంచి దారిలో తెస్తూనే ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేసి. సో నాకు ఈ టీచర్ జాబ్ అనేది నచ్చిందనమాట. నేను ఏమంటున్నానంటే, మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి కానీ మనము చూడాలి, చాలా చెకప్ చేసుకొని, చాలా చూసుకొని, చాలా పైరో చేసుకొని, అది రియలా ఫేక్ అనేది ఒక 6 months అన్న మనము దాన్ని గమనించుకోవాలి. చూసిన ఎంబడే కకృతోలలాగా దొరికిందేరా నాయన బాబు అనుకుంటే మనం బకరాలం అవుతాం. మనం సొంతం ఇల్లుండి మంచిగా వెల్ సెటిల్డ్ వాళ్ళకి మాత్రం బకరాలు అయ్యేది ఖాయం. సో వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి ఊరికేనే చెప్తారు మాకు అది ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనలాంటి వాళ్ళని బోర్లేస్తారనమాట. మనము రియల్గా ఉన్న వాళ్ళని బోర్ల పడిపోతారు, వాళ్ళు జంపు జిలానే అయిపోతారు. సో అలాంటి జంపు జిలాని సంబంధాలు చూసుకోకుండా మీరు ఏం చేయండి అంటే, పైరో చేసుకోండి, చూసుకోండి కరెక్టా కాదని 6 months వెయిట్ చేయండి. కొద్దిగా మనం కూడా అప్పుడప్పుడు సిఐడి లాగా వెళ్ళి ఇది రియలా ఫేక్ అనేది కూడా ఒక గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఈ పెళ్లి సంబంధాలు కూడా కొంతమంది తెచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే, ధన్మని పెళ్లి చూపులు చేసేస్తారు. ఆ రోజు చూసుకుంటారు, పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు, ఎప్పుడు పెళ్ళి అనేది మాట్లాడేసుకుంటారు. అప్పట్లో జరిగేటివి, ఇప్పట్లో ఏం జరుగుతలేవులేండి. ఇప్పట్లో అంతా ఏం లేదు. అప్పట్లో అయితే ఇక పెళ్లి చూపులు చూస్తే మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజు చూస్తే మళ్ళీ పెళ్లి రోజే. ఇక ఇంతే, వాడు మోసగాడా, ఈమె మోసదా గత్తదా తెలవడం కష్టమయ్యేది. మ్యారేజ్ బ్యూరోస్ అనేది కొద్దిగా ఫేకే ఉంటాయి కాబట్టి బీ అలర్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకటి ఎప్పుడు నేను చెప్పేది లైక్. థ్యాంక్ యూ, బాయ్.